హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం అనమాట. మీరు ఫ్రెషర్గా కావచ్చు లేదా ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా కావచ్చు, మీరు మల్టీనేషనల్ కంపెనీలో లేదా ఏదైనా ఒక ప్రైవేట్ జాబ్లో మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత హెచ్ఆర్ మీతో ఎప్పుడైనా మీ పెర్ఫార్మెన్స్ అంతా బాగుందండి, కాకపోతే మీరు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని ఒక 3 months తర్వాత మరలా మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయండి అని ఎప్పుడైనా చెప్పారా? అటువంటి ఎక్స్పీరియన్స్ మీలో ఎవరికైనా ఉందా? ఉంటే అలాంటి ఎక్స్పీరియన్స్ మనకు ముందుగా రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని మనం ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, లేదా ఒకవేళ మనము ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా సరే మనము అటువంటి ఎక్స్పీరియన్స్ని మనం ఫేస్ చేయకుండా మనము మంచి జాబ్ని ఎలా సంపాదించుకోవాలో ఈరోజు నేను ఈ వీడియో ద్వారా డిస్కస్ చేయబోతున్నాను. మీకు ఇటువంటి టాపిక్స్ మీకు మరిన్ని కావాలనుకుంటే మీకు ఏ టాపిక్స్ జాబ్ రిలేటెడ్ మీకు కావాలో మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూసి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా మీరు తెలియపరచండి. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. యాజ్ ఎ ఫ్రెషర్ క్యాండిడేట్ మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్, బీటెక్ ఫైనల్ ఇయర్ మీరు చదువుతూ ఉండొచ్చు. మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కావచ్చు, లేకపోతే డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ మల్టీనేషనల్ కంపెనీస్తో లేదా ప్రైవేట్ సెక్టార్లోనూ మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి మీరు వెళ్ళి ఉండవచ్చు. అలా వెళ్ళినప్పుడు మొత్తం కూడా మీరు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ మొత్తం అంతా క్లియర్ చేసుకొని మీరు హెచ్ఆర్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు టెక్నికల్గా మీరు చాలా స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్కి వచ్చేటప్పటికి, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీకి వచ్చేటప్పటికి మీరు కొంచెం ఇంటర్వ్యూ ఫేస్ చేసే విషయంలో మీరు తడబాటుకు గురయ్యవచ్చు, లేదా మీరు కొంచెం టెన్షన్గా, నర్వస్గా మీరు ఉండి మీ యొక్క స్కిల్స్ని, తర్వాత మీ యొక్క అచీవ్మెంట్స్ని, మీ యొక్క నాలెడ్జ్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయలేక ఉండొచ్చు. అప్పుడు హెచ్ఆర్ చెప్పే మాట ఏంటంటే, దయచేసి మీరు మీ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని రండి అని చెప్తారనమాట. ఇదివరకైతే ఏం చెప్పేవాళ్ళు అంటే, మీరు జాబ్కి సెలెక్ట్ కాలేదు అంటే మీకు కాల్ చేస్తాం లేదా మీకు మెయిల్ చేస్తాం అని చెప్పేవాళ్ళు అనమాట. అంటే అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఆ మెయిల్ గురించి, ఆ కాల్ గురించి వెయిట్ చేసే క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు అమాయకంగా. సో అలా వాళ్ళ యొక్క టైంని కూడా వేస్ట్ చేయకూడదు అనే సదుద్దేశంతో ఇప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తారంటే, కౌన్సిలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్తున్నారు ఫ్రెషర్ క్యాండిడేట్స్కి. అదే రకంగా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా ఒక కంపెనీలో 4 or 5 years జాబ్ చేసిన తర్వాత, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వేరే కంపెనీలో ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తున్నారు. ఇట్స్ బికాస్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ దే గాట్ రిజెక్టెడ్. దిస్ ఇస్ ద రీజన్. ఇప్పుడు మన కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి, అవి మనకి ఎందుకు అంత ఇంపార్టెంటో మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీ యొక్క టెక్నికల్ స్కిల్స్ కావచ్చు, మీ యొక్క సబ్జెక్ట్ స్కిల్స్ కావచ్చు, ఈ రెండింటిని మీరు మీ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్తోనే మీరు వ్యక్తపరచడం అనేది జరుగుతుంది. ఇది ఎస్పెషల్లీ మీరు మల్టీనేషనల్ కంపెనీస్లో మీరు జాబ్ చేసేటప్పుడు, ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేసేటప్పుడు మీకు చాలామంది క్లయింట్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, కలీగ్స్ ఉంటారు. వాళ్ళందరితో కూడా మీరు చెప్పాలి అనుకున్నది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నిరభ్యంతరంగా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుంది. అలా మీరు చెప్పలేనప్పుడు మిస్కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది. అలా మిస్కమ్యూనికేషన్ ఏర్పడిన తర్వాత మీరు ఏం చేస్తున్నారో, మీరు ఏం చేశారో ఎదుటి వ్యక్తికి అర్థం కానప్పుడు అక్కడ ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అలా క్రియేట్ కాకూడదనే ఉద్దేశంతో తర్వాత చాలా కంపెనీలకి క్లయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్లయింట్ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఏంటంటే, మనకి ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఫ్లూయెన్సీతో మీరు ఎంతవరకు చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్ కావచ్చు, మీరు ఎంతవరకు ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు, మీరు ఏం చేస్తున్నారు, మొత్తం అంతా కూడా క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో మనకి ఓరల్ కమ్యూనికేషన్, రిటన్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. ఓరల్ కమ్యూనికేషన్ మీరు ఎంత బాగా మీరు చేసిన వర్క్ని నోటి ద్వారా చెప్పగలుగుతున్నారు, అది ఓరల్ కమ్యూనికేషన్. రిటన్ కమ్యూనికేషన్, మెయిల్ డ్రాఫ్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పే ప్రతి విషయం కూడా మెయిల్ ద్వారా వ్యక్తపరచాల్సి ఉంటుంది. అంటే క్లయింట్కి కావచ్చు, మేనేజర్ కావచ్చు, తర్వాత మీ హయ్యర్ అథారిటీస్ కావచ్చు, మీ కలీగ్స్ కూడా కావచ్చు, ఎక్కడ కూడా ఎటువంటి తప్పు లేకుండా చూసుకోవాలి. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇంటర్వ్యూస్లో, ఎస్పెషల్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, ద వే యూ ఆర్ డ్రెస్సింగ్ యువర్ సెల్ఫ్, ద వే యూ ఆర్ ప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్, అది చాలా ఇంపార్టెంట్. గ్రూమింగ్ అంటారండి దీన్ని. చక్కగా క్లీన్ షేవ్, చక్కగా మీరు టక్ చేసుకొని నీట్గా రావాలి అని చెప్తారు. ఎందుకంటే చిన్న లాజిక్ అండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేని వారు జాబ్ని ఎలా ప్రేమిస్తారు అన్న చిన్న లాజిక్ని వాళ్ళు పట్టుకుంటారు అనమాట. అంతేకాకుండా ఏంటంటే, హెచ్ఆర్ మిమ్మల్ని చూడంగానే ఒక 8 secondsలో అబ్జర్వేషన్లోకి వచ్చేస్తారు, ఇతను రైట్ క్యాండిడేటా కాదా అని. రిమైనింగ్ ఇంటర్వ్యూ అంతా ఎందుకు కండక్ట్ చేస్తారంటే తన జడ్జిమెంట్ కరెక్టా కాదా అని చెప్పని. ఎందుకంటే వాళ్ళు తల పండిన వాళ్ళండి, అంతకుమించి ఏం లేదు. తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు చాలామంది
ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉంటారు. ఆత్మ న్యూనతా భావం అంటారు తెలుగులో. అంటే నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నాకు బాల్డ్ హెడ్ ఉంది, నేను చూడటానికి గుడ్ లుకింగ్ కాదు, అవేం పట్టించుకోరండి. ఓకే, మీరు ఎంత బాగా మిమ్మల్ని మీరు గ్రూమింగ్ అంటే ద వే యు ఆర్ ప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్, అది మీరు చేస్తున్నారు. ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా మీరు ఎంత మంచిగా వచ్చారు అదే చూస్తారండి. ఇలాంటి మన ఫిజికల్ డిజేబిలిటీస్ కూడా ఏమీ పట్టించుకోరు కూడా వాళ్ళు. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఇటువంటి మాట మన హెచ్ఆర్ ద్వారా వినకూడదు అనుకుంటే మీరు మీ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకోండి. మీరు చెప్పాలనుకుంది పర్ఫెక్ట్గా మీ యొక్క మంచి బాడీ లాంగ్వేజ్తో, జెస్చర్స్తో, పోస్చర్స్తో చెప్పడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇవన్నీ చేయడం ద్వారా మీకు పేషెన్స్ మీకు వస్తుంది, పంక్చువాలిటీ వస్తుంది, తర్వాత బాధ్యత వస్తుంది. అవన్నీ కూడా ఖచ్చితంగా కంపెనీ పీపుల్కి కావాల్సి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మీరు ఉంటే మీకు జాబ్ ఇస్తారు. జాబ్ వచ్చిన తర్వాత మీరు జాబ్లో కూడా మంచి పర్ఫామ్ చేస్తే మీకు మంచి క్రెడిట్స్ వస్తాయి, మంచి ప్రమోషన్ వస్తుంది. లేదా మీరు వేరే కంపెనీలో కూడా మీరు ఎక్కువ శాలరీకి మీరు జాబ్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే చాలా సింపుల్ అండి. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కావచ్చు, ఫ్రెషర్కి కూడా కావచ్చు. నేను చెప్పేది ఇక్కడ ఒకే ఒక్క విషయం, ఈరోజు మార్కెట్లో నీ స్కిల్కి వాల్యూ ఎంత, అంతే. నీ యొక్క స్కిల్కి ఈరోజు మార్కెట్లో వాల్యూ ఎంత, దాన్ని మనం గ్రాప్ చేసుకోవాలి. నువ్వు స్టార్టింగ్ శాలరీ ఒక 3 లక్షలు జాయిన్ అయ్యామనుకోండి, తర్వాత మీరు 1 year తర్వాత 6 lakhs వెళ్ళిపోవాలి వేరే కంపెనీలో. ఒక 2 years అయిన తర్వాత అలా మీరు చేంజ్ అవుతూనే ఉండాలి. కానీ ఇలా వెళ్ళే క్రమంలో మీరు ఎక్కువ ఇంటర్వ్యూస్ అనేది మీరు ఫేస్ చేయాలి. అలా ఫేస్ చేయాలి అంటే, లేదా మీకు నచ్చిన కంపెనీలో నచ్చిన జాబ్ రావాలంటే మీకు టెక్నికల్ స్కిల్స్తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే యూ కెన్ జనరేట్ స్ట్రెంగ్త్ అండ్ పవర్. అది మాత్రం గుర్తుంచుకోండి. నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో నాకు చాలా ఫోన్స్ వస్తున్నాయండి. ఏంటంటే అవి, నేను టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ సార్, కానీ నేను కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను, నేను ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాను అని చాలా కాల్స్ వస్తున్నాయి నాకు. సో అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని, తర్వాత డిగ్రీ, బీటెక్ ఎవరైతే మామూలుగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చదువుతున్నారో, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చదువుతున్నారో వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు అనమాట. వాళ్ళు ఏంటంటే జాబ్ వస్తుంది, నాకు 80% ఉంది, 90% ఉందని చెప్పి అనుకుంటారు. వాళ్ళకి కావాల్సిన మినిమం 60% టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే కంపెనీ వాళ్ళకి కావాలి. అది గుర్తుంచుకోండి. మీరే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుండి మీరే జాబ్స్ ఇస్తుంటే ఎటువంటి క్యాండిడేట్ని మీరు రిక్రూట్ చేసుకుంటారు? అలా మీరు ఉన్నారా లేదా అని చెప్పి ఒక క్వశ్చన్ చేసుకోండి. అది ఫ్రెషర్ కావచ్చు, ఎక్స్పీరియన్స్డ్ కావచ్చు. ఓకేనా? సో ఇలా మీరు మీ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఫ్లూయెన్సీని మీరు డెవలప్ చేసుకొని మీరు ఇంటర్వ్యూస్ని ఫేస్ చేస్తే ఖచ్చితంగా జాబ్ అనేది మీరు సంపాదిస్తారండి. ఓకే, ఫేస్ ఇంటర్వ్యూస్ విత్ కాన్ఫిడెన్స్. యూ కెన్ గెయిన్ కాన్ఫిడెన్స్ బై ప్రాక్టీసింగ్. మీ ఫ్రెండ్స్తో మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయండి, తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇలాంటి విషయాల్లో మీకు వీడియోస్ ఏమైనా కావాల్సి వస్తే స్పోకెన్ ఇంగ్లీష్, తర్వాత ఈమెయిల్ రైటింగ్, డ్రాఫ్టింగ్, స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్, జాబ్ ఇంటర్వ్యూ, తర్వాత మీకు ఇంగ్లీష్ గ్రామర్, లేకపోతే ఐఎల్స్ ఓరియంటేషన్, కార్పొరేట్ కమ్యూనికేషన్, ప్రజెంటేషన్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ కలిపి కంబైన్ ప్యాకేజ్గా కావచ్చు, ఇండివిజువల్ ప్యాకేజెస్గా కావచ్చు. మీకు కావాలంటే మీరు ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ ద్వారా కావచ్చు, లేకపోతే లైఫ్ టైమ్ కోర్సెస్ అనే యాప్ ద్వారా కావచ్చు మీరు పొందవచ్చండి. మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఇష్టమైతేనే పర్చేస్ చేయండి. ఈ వీడియోస్ అన్నీ కూడా ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఉంటాయన్నమాట. మీకు ఇష్టమైతేనే మీరు తీసుకోండి. లేదా నేను ఈ వీడియోలో ఏవైతే నేను గైడ్ చేశానో ఆ రకంగా మీ యొక్క స్కిల్ని మీరు డెవలప్ చేసుకొని చక్కగా మీరు ఇంటర్వ్యూస్ని ఫేస్ చేసి మీకు కావాల్సిన జాబ్ని మీరు సంపాదించండి. మీరు ఇటువంటి స్కిల్స్తో మీరు జాబ్ సంపాదించి మీరు జాబ్లో కూడా బాగా పెర్ఫామ్ చేసి మీ యొక్క పెర్ఫార్మెన్స్ని కూడా అవుట్స్టాండింగ్గా ఉంచుకొని క్లయింట్స్ దగ్గర మీరు మంచి క్రెడిట్ సంపాదించి మీరు మంచి ప్రమోషన్స్ కూడా మీరు పొందొచ్చు. అంటే మీ ప్రమోషన్ అంటే మీరు టేకెన్ ద ఎగ్జాంపుల్, మీరు 3 lakhs ప్యాకేజ్కి జాయిన్ అయ్యారనుకోండి, మీకు 15% మీకు ప్రమోషన్ వచ్చిందంటే, అప్రైజల్ వచ్చిందంటే దానికి అర్థం ఏంటంటే 30 + 15 45,000 రూపీస్ మీకు పెరుగుతుంది శాలరీ. 3,45,000 అవుతుంది అనమాట. లేదు మీకు మంచి ఆఫర్ వచ్చింది, మీరు 1 yearకే బాగుంటారు సార్, మీకు వేరే మంచి ఆఫర్ వచ్చింది, అప్పుడు మీరు హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు, నాకు బయట కంపెనీలో 6 lakhsకి వచ్చిందండి ఆఫర్, నేను వెళ్ళిపోతున్నాను అంటే హెచ్ఆర్ కూడా కూర్చోబెట్టి మాట్లాడతారు. మేమైతే 5 lakhs ఇవ్వగలం అలా మాట్లాడతారు. మీరు ఆ రకంగా కూడా మీ యొక్క శాలరీని ఒకేసారి ట్రిపుల్ చేసుకోవచ్చు. కానీ ఆల్ దీస్ కెన్ బి పాసిబుల్ only by having English language communication skills and technical skills. You can express your subject knowledge and technical skills through English language and communication skills. Please do remember all these things. ఇలా మాత్రమే పాసిబుల్ అవుతుందండి. మేనేజ్ చేయడం చాలా కష్టం. కొన్నిసార్లు ఖచ్చితంగా స్కిల్స్ని అక్వైర్ చేసుకోవాలి. ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాం కాబట్టి జీవితాంతం కష్టపడాల్సిందే, నేర్చుకుంటూ అప్డేట్ అవుతూ ఉండాల్సిందేనండి. ఓకేనా? ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా
తెలియపరచండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మీకు ఏమైనా కావాలనుకుంటే, మీకు ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలో మీరు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మర్చిపోకుండా లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్. బై బై. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ హ్యాపీ లెర్నింగ్.